లెనిన్ కాటన్లోనే నాకైతే 40, 60, 70 అయితే వచ్చింది. బట్ నాకైతే ఇది ఒరిజినల్ 60, 70, 80 అనిపించట్లేదు. రేట్ పరంగా పక్కన పెడితే క్వాలిటీ అండి. మీకు 2 చూపిస్తాను. నా దగ్గర ఉన్న ఐటమ్ చూపిస్తాను, మీకు ఒరిజినల్ కూడా చూపిస్తాను. ఇంచుమించు 2 ఏంటంటే మాకైతే అర్థమవుతుంది, అమ్మే వాళ్ళకి మాకైతే తెలుస్తుంది. బట్ కొనేవాళ్ళు మీకైతే కొంచెం తెలియకపోవచ్చు. తెలుసుకుంటారనే ఆలోచనతో చేస్తున్న వీడియో ఇది. ప్లస్ దాంతోపాటు కూడా మీకు రేంజ్ ఎలా ఉంటుంది కూడా చూపిస్తాను. అంటే ఇప్పుడు జనరల్‌గా 60, 70, 80 బ్రాండెడ్ అయితే కనుక యావరేజ్‌గా మినిమం 2000, 2500 పెట్టాలి. అంటే ఒక షర్ట్ వచ్చి 2000 పెట్టాలి. సీరమ్స్ కానీ, జే హామ్‌స్టెడ్ కానీ, రేమాండ్ కానీ ఇలా బ్రాండెడ్ వెళ్దాం అనుకుంటే ప్యూర్ లైన్ వచ్చి 60 మినిమం అనుకుంటే 2000, 2500 పర్ షర్ట్ పెట్టాలి. లేదంటే అన్‌బ్రాండెడ్‌లో వెళ్దాం అనుకున్నా కూడా 1500, 1600 తక్కువ రాదండి ఒక షర్ట్ ప్యూర్ లైన్ అయితే కనుక. లేదండి నాకు 500కి వచ్చేస్తుంది, 600కి వచ్చేస్తుంది, 1000 రూపాయలకి వచ్చేస్తుంది అనుకుంటే కనుక అది మీకేంటంటే మీకు అర్థమయ్యే భాష మాట్లాడాలనుకుంటే కనుక రోల్డ్ గోల్డ్‌కి గోల్డ్ కోటింగ్ ఎలా అమ్మేస్తారో మీరు అలా నమ్మేస్తే కనుక గోల్డ్ రేట్ పెట్టి తీసుకున్నాను అనుకుంటే కనుక అదే కాన్సెప్ట్ ఇది కూడా ఉంటుందండి. మీరు రోల్డ్ గోల్డ్ అనుకొని కొనేసుకుంటున్నారు. వద్దండి, రోల్డ్ గోల్డ్ లాగా కొనుక్కోండి, గోల్డ్ లాగా కొనుక్కోండి. ప్యూర్ లైన్ అయితే కనుక 2000, 2000 షర్ట్ అండి. ప్యూర్ లైన్ 100% ప్యూర్ లైన్ కౌంట్ 60. అంటే మీరు దీనిలో కూడా చాలా తెలియదు ఏంటంటే 100% లెనిన్ ఒకటే అనుకుంటారు. 100 వేరు, 100% లెనిన్ అంటే పర్సెంటేజ్ ఆఫ్ లెనిన్ ఈజ్ 100 ఉంటుంది. దానిలో లీ అనేది కౌంట్ అండి. అది మారుతా ఉంటుంది. 60 కౌంట్ ఉంటుంది, 80 కౌంట్ ఉంటుంది, 90 కౌంట్, 100 కౌంట్ ఉంటా ఉంటాయి. అది వేరు, ఇది వేరు. దానికి సంబంధం అయితే లేదు. ప్యూర్ లెనినా కాదా? ప్యూర్ లెనిన్‌లో ఎంత కౌంట్ అది చూసుకోండి. దానిలో కూడా మీరు కింద రాసిన ప్రతీది ఒరిజినల్ వేసుకొని, లీ ఉన్నది, లెనిన్ ఉన్నది ప్రతీది ఒరిజినల్ వేసుకొని కొనేసుకోవద్దు. మీకు బాగా నమ్మకమైన షాప్ అయితే మీరు కొనుక్కోండి. లేదంటే డౌట్ ఉంటే కనుక చెక్ చేసుకోండి.